హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్గీకరణ సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ఇంటర్వ్యూ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేసినాం. చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని అంటున్నప్పటికీ ఈ రెండు వర్గాలను వారి రెండు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసేటువంటి ప్రయత్నం చేసినాం. దాంతోపాటు ఉపకులాలకు సంబంధించిన నాయకులు బైరి వెంకటేశం లాంటి వాళ్ళని కూడా వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్లు కూడా చూపించడానికి ప్రయత్నం చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 1న జరగబోయేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో ఇది మాలల్ని రెచ్చగొట్టి మాదిగల మీదకి ఉసిగొల్పే మీటింగ్గా అసలు ఏం జరగబోతుంది, మాలల సింహగర్జన అనే పేరు ఏదైతే ఉందో ఇది దేనికోసం, అసలు ఏం జరుగుతుంది, డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో జరగబోయేటువంటి మీటింగ్తో మాలలు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారనే అన్ని విషయాలని మనతో చర్చించడం కోసం ఈ ఇండియాలో మొదటి దళిత్ కార్డియాలజిస్ట్గా పేరు పొందినటువంటి డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. జేబీఎం సార్. అంటే మొన్నటి వరకు జరుగుతున్నటువంటి మాలల ఆత్మగౌరవ సభలు అన్నీ చూస్తున్నాం. అటు మాలల ఆత్మగౌరవ సభలు, ఇటు మాదిగల ఆత్మగౌరవ సభలు జరుగుతున్నాయి. కేవలం వర్గీకరణ కావాలి అని వాళ్ళు అంటుంటే మాలలకు సంబంధించిన విషయంలో వర్గీకరణ వద్దు అని అంటున్నారు అనేది ఒకటి. లేదు వర్గీకరణ వద్దు అనకుండా ఇంకేమన్నా ఇంటర్నల్ మీటింగ్లో మీరేమన్నా ఎజెండా పెట్టుకున్నారా? అసలు ఏం జరుగుతుంది మాలల ఆత్మగౌరవ సభల పేరుతో జరుగుతున్నది ఏంటి? వాస్తవంగా డిసెంబర్ 1వ తారీఖు మీటింగు ఒక పాయింట్ మీదనే కదలిక మొదలైంది. ఓకే. ఆ పాయింట్ ఏమిటంటే తెలంగాణలో మాలల జనాభా 15 నుంచి 20% మాత్రమే ఉన్నది ఎస్సీస్లలో, మాదిగల జనాభా 80% ఉందని చెప్పేసి పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఏ బేస్ మీద పెట్టారు? వీళ్ళకు ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి? అసలు జనరల్గా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ ఏదైతే ఉన్నదో, ఇండియా జనరల్ సెన్సస్ అధికారి 2011 జనాభా గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ జనాభా లెక్కలు తీసినప్పటి నుంచి 1870లో చర్చలు జరిగి 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఓకే. 1881 నుంచి 1911 వరకు ఈ దేశంలో సామాజికంగా, ఆధ్యాత్మికంగా, లేకపోతే మతపరంగా ఆ సమాజ పోకడలు నిర్ణయించినటువంటి బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉన్నారో మేము హిందువులం కాదు అని రాయించుకున్నారు. 1881 నుంచి 1911 వరకు. ఓకే. ఈ పాయింట్ వన్ షుడ్ బి నోటెడ్. ఎందుకు రాయించుకున్నారంటే ఆర్య సమాజం తరపున 1873లో స్టార్ట్ అయిన ఆర్య సమాజం ఏదైతే ఉందో వాళ్ళు అప్పుడు హిందువులంటే అది ఒక బూతు పదంగా వాళ్ళు అర్థం చేసుకొని మేము హిందువులం కాదని రాయించుకున్నారు. 1911 వరకు బ్రాహ్మణ్స్ హిందువుల్లో లెక్కలో లేరు. తర్వాత కులాల వారీగా 1931లో జనాభా లెక్కలు తేలినాయి. అది బ్రిటిష్ గవర్నమెంట్లోనే. 1931 తర్వాత ఏ గవర్నమెంట్ కూడా 47 తర్వాత ఇండియన్ గవర్నమెంట్స్ కానీ తర్వాత 1941లో కానీ ఎప్పుడు కూడా కులాల వారీగా జనాభా లెక్కలు తేలలేదు. మరి 2011లో తీసిన జనాభా లెక్కలు ప్రకారం తెలంగాణలో మాలలు 15 నుంచి 20% ఉన్నారు అనేటువంటి లెక్క తప్పుడు లెక్క కాదు. ఓకే. అయితే ప్రధానంగా మీరు జోసెఫ్ గోబెల్ని వినుంటారు పేరు. జర్మన్ ప్రొపగండిస్ట్, బ్రాడ్కాస్ట్ మినిస్టరు హిట్లర్ రెజిమ్లో. అతను ఒక మాట అంటాడు ఏమిటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పు, అదే నిజం, 101సారి అది నిజమై కూర్చుంటుంది అంటాడు. ఈ గోబెల్ సంతతి ఉన్నది చూడండి, ఇప్పుడున్న గోబెల్ సంతతి, గోబెలే సిగ్గుపడే అటువంటి సంతతి ఇది. ఓకే.
నేను ఇంత దుర్మార్గులకి ఆదర్శంగా ఉన్నానా అని. అంటే అబద్ధాలు ప్రచారం చేయటంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్ట్ని డెవలప్ చేసుకున్నారు. అది ఎవరి పుణ్యం? మందకృష్ణ బ్రెయిన్ చైల్డ్ కాదు అది. ఓకే. అది ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు యొక్క కుతంత్రం అది. కారణం ఏమిటి? దీనికి రాజకీయ పరిణామాలు ఉన్నాయి. వర్గీకరణ ఎందుకు కావాలనుకున్నారు? ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. సో దురదృష్టమో అదృష్టమో ఏమని చెప్పలేను, కానీ నేను మాలలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటారు మొదటి నుంచి కూడా. అది ఒక ఓట్ బ్యాంక్, సాలిడ్ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అది. అయితే మరి వాళ్ళు పెంచి పోషించినటువంటి జగజ్జీవన్ రామ్ సంతతి కూడా, అనుచరులు కూడా కాంగ్రెస్ తోటి లేరు ఇప్పుడు. కాబట్టి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మాలల తక్కువగా ఏం లేము, మా జనాభా ఇది అని చూపించడానికి ఒక ప్రయత్నం ఇది. అంటే రేపు డిసెంబర్ 1వ తారీఖున వచ్చిన ఆ కొద్ది మంది లేకపోతే అంతమంది మాలలు అనుకోవటానికి వీల్లేదు. ఓకే. మాలల జనాభా 1971 నుంచి 2011 వరకు ప్రతి సంవత్సరం తగ్గుకుంటూనే తీసుకొచ్చారు. ప్రతి 10 సంవత్సరాలకు తగ్గుకుంటూనే వచ్చింది. మాదిగల జనాభా పెరుగుకుంటూ వచ్చింది. దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఈస్ట్ గోదావరి, అమలాపురం ఏరియా. అమలాపురం ఏరియాలో ప్రతి సంవత్సరం మానవ జనాభా తగ్గించుకుంటూ వచ్చారు. దాని మీద ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక లాయరు కోర్టులో కూడా వేశాడు. ఇన్ఫర్మేషన్ ఏమంటే, మీరు జనాభా లెక్కలు తప్పు చేస్తున్నారు. 1971 నుంచి 1971 నుంచి 2011 వరకు మీరు చేసిన జనాభాలో మాలల జనాభా తక్కువ ఎట్లుంటుంది? హయ్యెస్ట్ పాపులేషను మాలల పాపులేషన్ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, అమలాపురం దాంట్లో. ఓకే. రిజర్వేషన్ సీటు కాంటెస్ట్ పెట్టడానికి కూడా అదొక కారణం. కానీ జనాభా ఎట్లా తగ్గిస్తారు అంటే, పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ప్రశ్నించే వాడి మీద జరిగే కుట్ర ఇది. ఓకే. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ఈ దేశంలో ఉండొద్దు. ఈ 50 సంవత్సరాల రిజర్వేషన్ అనుభవించినటువంటి ఎస్సీలు, అటు ఉత్తరప్రదేశ్లో చమార్స్ కానివ్వండి, తర్వాత రామదాసియా కానివ్వండి పంజాబ్లో, లేకుంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మాలాస్ కానివ్వండి, పర్యాలు కానివ్వండి, హోలియా కానివ్వండి, వీళ్ళంతా కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుకున్న తర్వాత ప్రశ్నించడం నేర్చుకున్నారు. కాబట్టి ఈ ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఓకే. ప్రభుత్వాలు సిద్ధంగా లేనప్పుడు ఏం జరుగుద్ది? ఏదైనా ఒక సామాజిక పరంగా ఒక జాతిని అణచివేయాలంటే రెండే మార్గాలు ఉంటాయి. ఒక బ్రూట్ ఫోర్స్ను ఉపయోగించేసి మొత్తం హిట్లర్ కనుక జ్యూస్ని చంపినట్టు మొత్తాన్ని చంపేయటం. ఓకే. లేదా అందులో కొంతమంది ఏజెంట్స్ని తయారు చేయటం, బ్రోకర్లు తయారు చేయటం. ఈ బ్రోకర్ బ్యాచే ఈ యొక్క జనాభా లెక్కల్ని అబద్ధ ప్రచారాలకు దించారు. ఇది బ్రోకర్ బ్యాచ్. అది ఎవడైనా కానివ్వండి, అది మాలనా, మాదిగనా, లేకుంటే కమ్మారెడ్డి, వాస్తవంగా ఆర్యులు ఈ దేశాన్ని జయించటం కూడా బ్రోకర్ల ద్వారానే జయించారు. ఆర్యులు చాలా తక్కువ మంది వచ్చారు. 70,000 సంవత్సరాల క్రితం ఈ మూలవాసులు ఇక్కడ సెటిల్ అయ్యారు ఆఫ్రికా నుంచి. 70,000 సంవత్సరాల క్రితం వాళ్ళు 2008 నుంచి 2013 వరకు జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి DNA టెస్ట్ ప్రకారం కూడా ఆర్యులు విదేశీయులు అని తేల్చారు. మెజారిటీ సౌత్ ఇండియన్స్ అనార్యులు, ద్రావిడులు. సో ఈ ద్రావిడులలో ఎవరు తయారు చేయాలి? బ్రోకర్ను తయారు చేయాలి. దానికి ఒక కారణం కనుక్కోవాలి. ప్రతి ఉద్యమానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అది బలహీనమైన కారణమా, బలమైన కారణమని ప్రక్కన పెట్టండి. బట్ ఏదో ఒక కారణం ఉంటుంది. మొగుడు పెళ్ళాల మధ్యన తగాదు పెట్టడానికి కూడా కారణాలు ఉంటాయి. మీ ఆయన అటు చూసిండను, మీ ఆవిడ అటు చూసిందని చెప్పి తగాదు పెట్టవచ్చు. చాలా సింపుల్ అది.
కాబట్టి ఏదో ఒక కారణం ఉంటుంది ఏది రెచ్చగొట్టడానికి. తెలుగుదేశం పార్టీకి కారంచేడు చుండూరు తర్వాత మనుగడ సాగించాలి అంటే వీళ్ళలో ఈ ఐక్యంగా ఉన్నటువంటి మాలామాదిగల్ని విడగొట్టాలి. అది బేస్ అని చెప్పాం కదా ఇంతకుముందు. ఇక్కడ జనాభా విషయానికి వస్తే జనాభా లెక్కలు సరిగ్గా లేవు. ఇప్పుడు కారంచేడు చుండూరుకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం పాత్ర ఉంది, దానివల్లనే పెట్టించిందంటే ఓకే, నమ్మదగ్గ విషయం అనిపించవచ్చు. కానీ దేశవ్యాప్తంగా అంటే కేంద్ర ప్రభుత్వం జరిపేటువంటి జనాభా లెక్కల్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మాలల్ని తక్కువ చేసి మాదిగల్ని ఎక్కువ చేసి చూపించాలని ఇక్కడ ప్రభుత్వాలు అనుకుంటే సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. మహారాష్ట్రలో ఏం జరిగింది? 76 లక్షల ఓట్లు 76 లక్షల ఓట్లు 5 గంటల్లో ఎట్లా పడింది? 5:30 తర్వాత 11 వరకు. అంటే పోలింగ్ ఒక ఓటు వేయాలి అంటే 1 నిమిషం పడుతుంది. మరి 76 లక్షల ఓట్లు పోలైనవి అంటే 5:30 గంటలు సరిపోద్దా? అంటే కంటిన్యూస్గా నువ్వు ఒత్తుకుంటూ కూర్చుంటే తప్ప. అంటే ఇక్కడ ఈ ఈవీఎంలు ఏదైతే పెట్టారో ఈ ఈవీఎంలకు బదులు ఈ పోలింగ్ బూత్లో ఉన్న ఈవీఎంలకు బదులు కొత్త ఈవీఎంలలో ఇది చేస్తే తప్ప ఎట్లవుతుంది? కాబట్టి ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ని ఏలుతున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి సౌత్ ఇండియా మీద దృష్టి పడ్డది. ఓకే, ఇక్కడ మీరు అన్నా చూడండి, జనాభా లెక్కలు ఇక్కడ ఎందుకు తక్కువ చేస్తారనేది. సౌత్ ఇండియాలో తెలంగాణ ఈజ్ ద గేట్వే ఫర్ సౌత్ ఇండియా. ఈ గేట్వేని కనుక మనం కైవసం చేసుకున్నట్లయితే మనం సౌత్ ఇండియాలో ఇక మిగతా విచ్చలవిడిగా మన ప్రయత్నం మనం చేయొచ్చు. మన మనువాద భావజాలాన్ని విపరీతంగా డెవలప్ చేయొచ్చు అనేది ఒక కుట్ర ఉంటుంది. దాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరు? దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు? ఇక్కడ సౌత్ ఇండియాలో తమిళ వాళ్ళు అడ్డుకుంటారు. ఖచ్చితంగా అంబేద్కర్ వాదులే అడ్డుకుంటారు. ఫూలే వాదులు, అంబేద్కర్ వాదులు 2 రాష్ట్రాల్లో కూడా. 2 రాష్ట్రాలు కాదు అసలు, యాక్చువల్గా ఫూలే, అంబేద్కర్, పెరియార్, నారాయణ గురు, సాహు మహారాజ్, ఇది ఈ శక్తులు వీళ్ళ ఫాలోవర్సే అడ్డుకుంటారు. కాబట్టి వీళ్ళు విడదీయాలి. మొదట ఒక కుటుంబాన్ని ధ్వంసం చేయాలంటే మొట్టమొదట నువ్వు ఆ కుటుంబంలో చిచ్చు పెట్టాలి, అన్నదమ్ముల మధ్య కూడా తగదు పెట్టాలి. కారణాలు ఉంటాయి, కారణాలు చిన్న చిన్న కారణాలు, పెద్ద పెద్ద కారణాలు ఉండొచ్చు. ఏ కారణాలు ఉన్నా కూడా దాన్ని డెమోక్రటిక్గా సెటిల్ చేసుకోవటం ఒక పద్ధతి ఉంటుంది, వన్ సైడెడ్గా సపోర్ట్ చేయడం అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఓకే, గత 30 సంవత్సరాల బట్టి మా జనాభా ఎక్కువ అంటే ఈ మానవులు ఎవరూ మాట్లాడలేదు. మా దెబ్బతింటున్నారు అని చెప్పినా కూడా మానవులు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మరి ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక అసమానతలు ఈ దేశంలో పెరిగిపోతున్నాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ ప్రకారం కానివ్వండి, వీడెమ్ రిపోర్ట్ ప్రకారం కానివ్వండి, ఆర్థిక అసమానతలలో చాలా హయ్యెస్ట్ గ్యాప్ ఉన్నది. ఓకే, ఈ దేశంలో ముఖ్యంగా గత 10 సంవత్సరాలు బట్టి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగితే ఏమవుతుంది? దేశం జీడిపి. ఆర్థిక అసమానతలు పెరిగినప్పుడు ఏమైందంటే ఈ ఆర్థిక అసమానతల్ని ప్రజల దృష్టిలో పెట్టడానికి న్యాయ వ్యవస్థ ముందుకు రావాలి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్స్ అండ్ జ్యుడిషియరీ, మీడియా. కానీ ఈరోజు మన జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వస్తే నార్త్ ఇండియా మొత్తం ఎందుకు అపోజ్ చేసింది? ఇక్కడ మారణ వదిలిపెట్టండి, నార్త్ ఇండియా మొత్తం అపోజ్ చేసింది కదా, ఇంక్లూడింగ్ బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు మొత్తం కూడా, బీజేపీ సపోర్ట్ చేస్తున్నటువంటి క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా అపోజ్ చేశారు కదా. మరి న్యాయ వ్యవస్థ అంటే దాని మీద అనుమానాలు రేకెత్తినాయా లేదా? న్యాయవాదులేమో ఆకాశం నుంచి ఊడిపడరు, వాళ్ళు కూడా మనలాగానే అనుమానానికి పుట్టిన వాళ్ళే, అవునా? కాబట్టి ఈ న్యాయ వ్యవస్థ, ఈ గవర్నమెంట్స్ సౌత్ ఇండియా మీద దృష్టి పెట్టినాయి. దీనికి కారణం ఏమిటంటే రామాయణ కాలము, భారత కాలం నుంచి సౌత్ ఇండియాని జయించడం వాళ్ళ సాధ్యం కాలేదు. ఓకే, రాముడు వాస్తవ వ్యక్తి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కల్పిత వ్యక్తి ఏం కాదు.
అతని చుట్టూ గాథల కల్పితాలు కానీ అతను వ్యక్తిగానే ఉన్నాడు. అతను ఆర్య సామ్రాజ్యాన్ని ఏర్పరచడానికి వచ్చాడు. అతను సౌత్ ఇండియాను జయించలేకపోయాడు. ఆర్యావర్తం వరకు అంటే వింధ్య పర్వతాల అవతల వరకే నార్త్ వైపే ఆగిపోయాడు. కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండియాను జయించాలి. సౌత్ ఇండియాని రాముడు జయించినటువంటి ప్రాంతాన్ని ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జయించాలనుకుంటున్నారు. ఓకే. దానికి మార్గం సుగమం కావాలంటే కలిసి ఉన్న కులాలను విడగొట్టాలి. అందులో ఆ పెద్ద కుట్రలో భాగమే ఈ వర్గీకరణ వాదం కూడా నేను అనుకుంటున్నాను. ఓకే, వర్గీకరణకు సంబంధించిన విషయంలో ఆ కుట్రలు ఉంటే ఓకే సార్. ఇప్పుడు మరి మీరు కలిసి ఉండాలనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు రేపు డిసెంబర్ 1 పెట్టబోయేటువంటి మీటింగ్ వల్ల ఇంకా విడిపోతారా, లేదంటే సమాజ మార్పుకి ఏదైనా ఉపయోగపడుతుందా? డిసెంబర్ 1 ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1990 వరకు రష్యా అమెరికాలు రెండు సమాన పవర్లో ఉన్నాయి, సమాన స్థాయిలో ఉన్నాయి ప్రపంచంలో. 1990 వరకు ప్రపంచంలో యుద్ధాలు రాలేదు. రెండు యుద్ధాలు వచ్చినాయి. ఒకటి వియత్నాం లిబరేషన్ మూమెంట్, రెండోది క్యూబా లిబరేషన్ మూమెంట్. ఇక తర్వాత చిన్న విషయం పాకిస్తాన్ విడగొట్టడం. ఇవి తప్ప యుద్ధాలు రాలేదు. ఎందుకు? రెండు బలమైన దేశాలు ఒకటికొకటి పోటీ పడుతూ ఉంటే అక్కడ యుద్ధాలు రాలేదు. రష్యా ఎప్పుడైతే బలహీనపడదు 90లో, అమెరికా విజృంభించింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది. 1000 రోజులు అయిపోయింది, దాటిపోయింది. తరువాత ఇజ్రాయెల్ పాలస్తీనా మంట పెడుతూనే ఉన్నారు వీళ్ళు అమెరికన్స్. మరి అమెరికా రష్యా సమాన స్థాయిలో ఉన్నప్పుడు, పవర్ఫుల్గా ఉన్నప్పుడు యుద్ధాలు జరగలేదు. ఇప్పుడు మరి ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి దాన్ని చూస్తే, ఇక్కడ మాలల యొక్క ఆత్మగౌరవ సభ లేకపోతే సింహగర్జన వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది రావడానికి దీనివల్ల ఏమవుద్దంటే ఈ విచ్చలవిడితనం, అబద్ధాల ప్రచారం ఆగిపోద్ది మొత్తం. ఈ సభ యొక్క ఉద్దేశం కూడా నేను అనుకోవటం, మాదిగల్ని అడ్రస్ చేయటానికే. ఓకే, మీ అబద్ధాలు మానండి, మనం కలిసి ఉందాం. రిజర్వేషన్స్ గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారం, తర్వాత కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రకారం ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళు తీసుకుందాం. కానీ ఈ విధంగా కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అందరం తేల్చుకుందాం. మాలలు కానీ, మాదిగలు కానీ, మిగతా కులాలు కానీ. తెలంగాణలో 32 కులాలే ఉన్నాయి, 59 కులాలు లేవు. తెలంగాణ ఆంధ్ర 1956లో కలవకముందు తెలంగాణలో ఉన్న కులాలు 32, ఆంధ్రలో ఉన్న కులాలు 32. ఈ రెండు కలిసిన తర్వాత ఎక్కువ చేశారు. కానీ తెలంగాణ 32 కులాలు. ఇక్కడ మనం మాదిగల్ని, మాలల్ని, వీళ్ళతో పాటు మిగతా కులాలను కూడా కలిపి అధికారం వైపు నడుద్దామని చెప్పడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అడుగు తింటాం బంద్ చేద్దాం, అధికారం వైపు అడుగులు వేద్దాం రండి. ఇక్కడ కాంశీరామ గారిని తీసుకొచ్చుకోవాలి. దురదృష్టం ఏమిటంటే మందకృష్ణ కానీ, ఎంఆర్పిఎస్ నాయకత్వం ఏది కూడా జగజ్జన్ రాముని ఐడియల్గా తీసుకున్నారు. కానీ అసలు ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకుడైనటువంటి కాంశీరామ్ గారిని వీళ్ళు ఆదర్శంగా తీసుకోవట్లేదు. మేము రేపు చెప్పబోయేది అది. అడుగు తిందామా, అధికారం వైపు అడుగులేద్దామా? ఇప్పుడు అడుగు తిందామా, అధికారం వైపు అడుగులేద్దామా అనే మీ స్లోగన్ ఏది ఉందో, నిజంగా అధికారం కోసం అడుగులేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఈ మాల మాదిగా మీటింగ్లు ఏవైతే నడుస్తున్నాయో, మాలల ఆత్మగౌరవ సభలలో మాదిగలను రెచ్చగొట్టే ప్రసంగాలు, మాదిగల ఆత్మగౌరవ సభల వేదికల మీద మాలల నాయకుల్ని డైరెక్ట్గా మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. మొన్న మాదిగల ఆత్మగౌరవ సభలో
మందుల సామ్యాలన్నా డైరెక్ట్ వివేక్ వెంకటస్వామి సంగతి ఏందని చెప్పేసి మాట్లాడారు. నల్గొండ మీటింగ్లో అంతకుముందు కొంతమంది పాటలలో కానీ మాటలలో కానీ ఇది పెరుగుతున్న క్రమంలో మీరు అంటున్న కలిసికట్టుగా అనే పదం పనికొస్తుందా? ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. అంటే ఆ మందుల సామ్యాలు లేకపోతే ఇంకొకళ్ళు చెప్పడం కాదు కదా విషయం. ప్రజా సమూహాలు అనేవి చాలా గొప్పవి. ప్రజాశక్తి అనేది చాలా గొప్పది. ఓకే, వీళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ సీరియస్గా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటపడట్లేదు. కానీ ఎందుకంటే మేము గ్రామాలు తిరిగాను కాబట్టి, ఇప్పుడు కాదు 1997లోనే గ్రామాలు తిరిగాను కాబట్టి, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏది ఉధృతంగా నడుస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో మధిర తాలూకాలో కూడా తిరిగాను కాబట్టి అక్కడ మానవ మాదిగని కలిపి కూర్చోబెట్టగలిగాను 1997లోనే యువకుల్ని. వాళ్ళకి యువకులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కావాలి, ఇచ్చేవాళ్ళు కావాలి, నిజాయితీ పరులు కావాలి. ఈ రెచ్చగొట్టు స్పీచెస్ ఏవైతే ఉండో నేను వాటిని అంగీకరించిన వాటిని కండెమ్ చేస్తాను నేను. అసలు రెచ్చగొట్టాల్సింది ఏమీ లేదు ఇక్కడ. ఐసోలేట్ చేయాల్సినటువంటి ఎజెండా మాత్రం ఉంది. ఎవరిని? దుర్మార్గుల్ని, మనువాద బ్రోకర్స్ని, మనువాదుల దగ్గర మోకరిల్లే వాళ్ళని మాదిగ సమాజం నుంచి, మాల సమాజం నుంచి వెలివేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని ఐసోలేట్ చేసి ఒంటరి వాళ్ళని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ఏదైతే ఉందో, అంబేద్కర్ 1935లో వచ్చినటువంటి ఇండియా యాక్ట్, సెకండ్ ఇండియా యాక్ట్లో ఎందుకు వీళ్ళందరూ షెడ్యూల్ క్యాస్ట్లోకి పెట్టారు? వారికి తెలియదా? వీళ్ళందరిలో కొన్ని భేదాలు ఉంటాయి, అయినా కూడా వీళ్ళు షెడ్యూల్ కాస్ట్గా తీసుకురావాలంటే యునైట్ చేయడాన్ని కదా, యునైట్ చేయటం అనేది. సో ఇది కాబట్టి రేపు ఈ మీటింగ్, మాల మీటింగ్ జరిగినా, మాదిగ మీటింగ్ జరిగినా జరగనివ్వండి. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న మాలను ఈరోజు ఓపెన్ అప్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు. రానివ్వండి, వాళ్ళకే చెప్దాం. ఊరు బయట ఉన్న వాళ్ళు మొదట యునైట్ కండి, ఊళ్ళో ఉన్న వాళ్ళతో కూడా యునైట్ కండి, అప్పుడు అధికారం వైపు అడుగులేయచ్చు. దట్ ఇస్ వాట్ కాన్స్టిట్యూన్స్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ కదా. ఇప్పుడు అంటే జనాలు అనుకుంటున్నాడు అనమాట, డిసెంబర్ 1న పరేడ్ గ్రౌండ్లో జరగబోయే మీటింగ్ వెనకాల వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నాడు. అది నిర్మాణం చేసింది కూడా ఆయన మంత్రి పదవి కోసం చేస్తున్నటువంటి డ్రామా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీన్ని ఒక అంటే మాల మాదిగ కోణంలో కాకుండా మీరు ఒక సామాజిక కోణంలో ఏమన్నా అనుసరిస్తారు? వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ, మన గుడిసెల వెంకటస్వామి దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మినిస్ట్రీ కోరితే తప్పేమిటి? అవునా కదా? ఈ జంపింగ్ జలాడీలకి వాళ్ళు మినిస్ట్రీ ఇస్తుంటే వీళ్ళు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇందులో ఉన్నారు కదా. వివేక వెంకటస్వామికి మినిస్ట్రీ ఇస్తే మాలాళ్ళకు కానీ, మాదిగలకు కానీ, ఇంకెవరికైనా నష్టమా? అది జెన్యూన్ డిమాండే ఫ్రమ్ హిస్ సైట్. ఓకే, ఆయన మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, చాలా వండర్ఫుల్ స్టడీ. అమిత్ అహూజా అని. అమిత్ అహూజా అని. ఓకే, అమిత్ షా కాదు, ఓకే, అమిత్ అహూజా. ఆవిడ లేడీ, ఆవిడ ఒక స్టడీ చేసింది ఇండియాలో 4 రాష్ట్రాలని ఎగ్జాంపుల్గా తీసుకొని. ఆమె రాసిన పుస్తకం పేరు ఏం పేరంటే మొబిలైజింగ్ ద మార్జినల్స్. ఓకే, ఆవిడ ఏం చెప్పిందంటే, ఈ 70 సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం పొందింది అనుకున్నటువంటి 70-75 సంవత్సరాలు ఏదైతే ఉందో, రాజకీయపరమైన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల యొక్క సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, ఎడ్యుకేషన్, విద్య, ఆరోగ్యపరమైనటువంటి సూచికలు తీసుకొని దాని ప్రక్కనే ఉన్నటువంటి జనరల్ సీట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, ఉద్యోగ రంగాలలో తేడా ఏమైనా ఉందా అని స్టడీ చేసింది. ఈ 4 రాష్ట్రాలలో ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఓసీ సీట్లలో ఉన్న ఓసీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి భిన్నంగా ఏమి లేరు.
తేడా ఏమీ లేదు. ఓ. ఇది మీరు ఇప్పటికైనా తెలంగాణ స్టడీ చేసినా కూడా తెలుస్తుంది. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఉన్నటువంటి ఎస్సీలు ఏమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందారా, లేకపోతే పారిశ్రామికవేత్తలు అయ్యారా, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టారా? చేయలేదు కదా. మరి వాట్ ఇస్ ద యూస్ సంబడి గెట్స్ మినిస్ట్రీ, సంబడి డజంట్ గెట్ మినిస్ట్రీ? ఈ జాతులకు ఒరిగింది ఏమిటి? ఓకే, అవునా కదా. సో వివేక్ మినిస్టర్ అయినా మినిస్టర్ కాకపోయినా అసలు ఈ జాతులకు సంబంధం ఏమి లేదు. ఆయన దీనివల్లనే వీళ్ళని మొబిలైజ్ చేస్తున్నది కూడా అబద్ధం. ఓకే, అంటే నేను అనుకోను. బయట అనుకుంటున్నటువంటి విషయం ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నాను. ఖమ్మంలో నాకు అసలు డిగ్రీయే లేదు అని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఫస్ట్ దళిత కార్డియాలజిస్ట్గా నేను సర్టిఫికేట్ తీసుకొని అఫీషియల్ సర్టిఫికేట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నా కూడా నేను 25 రూపాయలు నా కన్సల్టేషన్ ఫీజు పెడితే ఒక ఎంబీబీఎస్ డాక్టరే 30 రూపాయలు తీసుకుంటున్నాడు. సూపర్ స్పెషలిస్ట్ అయినటువంటి గోపీనాథ్ 25 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే దాని అర్థం ఆయనకు సర్టిఫికేట్ లేదు ఓకే అనేది ప్రచారం చేశారు. అందుకనే ఎరిక్ ఫ్రామ్ అని ఒక సైకాలజిస్ట్ అంటాడు, అబద్ధాలు ప్రచారం చేయడానికి పరిమితులు ఉండవు అని. అవునా? ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్ మించినటువంటి సంతతి ఇండియాలో చాలా వీళ్ళనుకుంటుంది. అది ప్రభుత్వ రూపంలో ఉన్నది, అది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నది, అది సామాజిక రంగంలో కూడా ఉంది. ఈ సామాజిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళ కన్నా చాలా ప్రమాదకారులు. అందుకనే మ్యారీ అని ఒక ఆవిడ సైకాలజిస్ట్, ఆవిడ కూడా ఆస్ట్రియన్, ఆవిడ ఒక మాట అంటది, హ్యాపీ స్లేవ్స్ ఆర్ మోస్ట్ డేంజరస్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ ద పీపుల్ అంటది. హ్యాపీ స్లేవ్స్ అంటే ఆ బానిసత్వాన్ని సంతోషంగా అనుభవించేవాడు, వాడు మిగతా వాళ్ళ యొక్క ఫ్రీడమ్కి చాలా ప్రమాదం కదా. ఇప్పుడు హ్యాపీ స్లేవే అక్కడ ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు స్లేవ్. కౌగులించుకోవటం, ఏడవటం, తర్వాత 30 ఏళ్ళ బట్టి అబద్ధాలు చెప్పడం, ప్రచారం చేయటం, గోబెల్ సిగ్గుపడి అంత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2013లో నేను ఖమ్మం జిల్లాలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలలో అదేవిధంగా మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు ఫూలే వర్ధంతి నుంచి అంబేద్కర్ వర్ధంతి వరకు 9 రోజులు మేము గ్రామాల్లో ఉన్నాం. అక్కడ ఒక అతను వచ్చేసి, ఒక అబ్బాయి యువకుడు వచ్చేసి, ఎందుకంటే నాతోటి మాల మాదిగలు బాగానే ఉంటారు, క్లోజ్గా ఉంటారు. మాలలకి ఏమన్నా మాదిగలు ఉన్నారు, మాల నాయకులకి మాదిగలు ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి మాల నాయకులు అన్నారు. వీడు ఎట్లాగో మాలవాడి కదా అని చెప్పేసి మాదిగలు అనుకున్నారు. బట్ డజంట్ మ్యాటర్, ఐ డోంట్ కేర్. సో నేను కులతత్వాన్ని తగ్గించాలనేటువంటి పెద్ద ఎజెండాలో ఉన్నాను. ఇండియాలో క్యాస్ట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఓకే, క్యాస్ట్ ఈజ్ యాంటీ డెమోక్రటిక్, క్యాస్ట్ ఈజ్ యాంటీ ఈక్వాలిటీ. ప్రియాంబుల్లో, కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్నటువంటి సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, ఈ మూటికి క్యాస్ట్ వ్యతిరేకం, ఈ క్యాస్ట్ సిస్టమ్. కాబట్టి దాన్ని తగ్గించే కార్యక్రమంలో మేము ఉన్నాం. ఇప్పుడు మాలల మీటింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే, అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు వాడిని కంట్రోల్ చేయకపోవడం కూడా నేరమే. ఆ నేరాన్ని నా మీద వేసుకోకుండా ఉంటానని నేను పోతున్నాను. మీ ఇంతకుముందే అన్నారు కదా సార్, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది. ప్లస్ ఆనాడే 2007-09 ఆ టైంలోనే మాలా మాదిగలు కలవడం, కులాన్ని తగ్గించడం, కులతత్వాన్ని తగ్గించడం కోసం అనిపేసి. ఇప్పుడు మీరు పోయే వేదికల ద్వారా కులతత్వం తగ్గదు కదా, మరి తగ్గుద్ది. ఎట్లా తగ్గుద్ది? నేను వీళ్ళకి చెప్తాను, మాలలకి మాదిగలు మీ శత్రువులు కాదని చెప్పాను కూడా. ఓకే, మాదిగలు కానీ గ్రౌండ్లో ఉన్నటువంటి మాలలు మాదిగలు ఇద్దరు పూర్తి స్థాయిలో వెళ్ళిపోతున్నాడు. ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఫేజ్. ఓకే, వీళ్ళని కలిపేది ఒక అంశం ఉన్నది, అణచివేత. తర్వాత అన్టచబిలిటీ. వీళ్ళని కలిపే ప్రధానమైన అంశాలు 2. 1 అంటరానితనం, 2 అణచివేత. ఈ రెండు ఉన్నంత వరకు
ఎవరు ఎన్ని మీటింగ్లు పెట్టినా వీళ్ళు కలిసే ఉంటారు, ఓకే. కలుస్తారు. నమ్మకమేనా? నమ్మకం, నాకు చాలా నమ్మకం ఉంది. ఓకే. ఇది టెంపరీ ఫేజ్. ఈ టెంపరీ ఫేజ్లో కొంత ఈ ఘర్షణ ఉంటుంది. ఘర్షణ ఎప్పుడు కూడా ఒక మంచి ఫలితానికే దారితీస్తుంది, అది ప్రాపర్గా చేసేవాళ్ళు ఉంటే. దాన్ని అవకాశంగా తీసుకొని అవకాశవాదం ఉంటే మాత్రం ఇంకొంతకాలం పోస్ట్ పోన్ అవుతుంది. కాబట్టి నేను నా ప్రతి మీటింగ్లో కూడా మాలలకి మాదిగల శత్రువుడు కాదు, ఓకే, మనువాదమే మాలలకి శత్రువు, మాదిగలకి మాలలకు కూడా కలిపి మనువాదమే శత్రువు. మాలల మాదిగలకి కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా మనువాదమే శత్రువు. కాబట్టి మెయిన్ ఎనిమీని టార్గెట్ చేయాలి. ఈ మెసేజ్ మాలలకు ఇవ్వడం నేరం కాదు కదా. ఓకే, ఇవాళ ఆ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ స్టేజ్ మీరు నేమ్ స్టేజ్. ఓకే. అయితే ఇంతకుముందు అమిత్ అహూజా మేడం చేసిన సర్వే ప్రొఫెసర్ మాట్లాడినటువంటి విషయంలో అంటే మీరు చెప్తున్నటువంటి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెడితే లోకూర్ కమిషన్ 65లోనే మాలలు అభివృద్ధి చెందిరు, వీళ్ళను అందులోకి వెళ్ళి తీసి పక్కన పెట్టాలి అని అన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. వేదికల మీద చెప్పారు, వ్యాసాల్లో కూడా చెప్పారు. మీరు దాన్ని ఈ లోకూర్ కమిషన్ చెప్పిన దాన్ని మీరు ఒప్పుకుంటారా? నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇంతకుముందే నేను ఈ యాత్ర చేసేటప్పుడు నా దగ్గరకు ఒక మాదిగ అబ్బాయి వచ్చాడు, యువకుడు, 25-30 సంవత్సరాలు ఉంటాయి. నా దగ్గరకు వచ్చి, సార్ నాకు ఒక డౌట్ ఉంది అడగనా అన్నాడు. అడగమన్నా. అతను చెప్పింది ఏమిటంటే, అసలు రాజ్యాంగాన్ని జగజ్జీవన్ రామ్ గారు రాశారట కదా, అంబేద్కర్ దొంగతనం చేసి తన పేరు రాసుకున్నాడట కదా సార్. ఓకే, ఇది ప్రపంచంలో జరిగిన అబద్ధాల్లోకెల్లా అతిపెద్ద అబద్ధం కదా ఈ ప్రచారం. అంటే ఈ మాట నాకు తెలియదు, కానీ రాజ్యాంగం రాయడానికి ఆ రాజ్యాంగ కమిటీలోకి పోవడానికి జగజ్జీవన్ రామ్ సహాయం చేసిన అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇట్ ఇస్ ఆల్ బోగస్. అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తులోకి రానియకుండా ఉండటానికి కుట్ర జరిగి అంబేద్కర్ గారు రానియకపోతే జోగేంద్రనాథ్ మండల్ అని బెంగాల్లో ఉన్నటువంటి నామశూద్ర అండ్ ముస్లిమ్స్, నామశూద్రులు ముస్లిమ్స్ కలిస్తే 24 పరగణాలు సుమారుగా 65% పాపులేషన్ ఉన్నారు. జోగేంద్రనాథ్ మండలి ఇన్వైట్ చేసి అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తుకు పంపించారు. పంపించిన తర్వాత కూడా ఒక ఘోరం జరిగింది. ఆ 24 పరగణాలు పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అంబేద్కర్ బాడీ ఏమో ఎక్కడుంది, మెంబర్షిప్ ఏమో అక్కడ ఉంది. ఓకే, అప్పుడు ఏం జరగాలి? అప్పుడు ఒత్తిడి పెరిగింది కాంగ్రెస్ మీద. ఎవరి సహకారం కాదు, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల జూలైలో రావాల్సినటువంటి ఇండియన్ ఇండిపెండెన్స్ ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అయింది. అంబేద్కర్ని రాజ్యాంగ పరిషత్తులో తీసుకుంటేనే మేము ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని చెప్పింది బ్రిటిష్ గవర్నమెంట్. సో ఆ విధంగా అంబేద్కర్ని బాంబే నుంచి మళ్ళీ కాంటెస్ట్ చేపించేసి రాజ్యాంగ పరిషత్తులోకి పంపించారు. రాజ్యాంగ పరిషత్తులోకి అంబేద్కర్ తీసుకురావడానికి జగజ్జీవన్ రామ్ యొక్క పాత్ర ఏమీ లేదు. మోర్సో 1935లో బోలే శాస్త్రి జగజ్జీవన్ రామ్ గారి శిష్యుడు బోలే శాస్త్రి గారు 1935లో అంబేద్కర్ మీద రాళ్ళు వేయించాడు. ఓకే, పాట్నాలో. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారికి రాసిన లెటర్ కూడా నా దగ్గర ఉంది, పాట్నాకి రమ్మని ఇన్వైట్ చేసి. ఎప్పుడైతే ఈయన పాట్నా పోదాం అనుకున్నాడు, బీహార్కి పోదాం అనుకున్నాడు, వెంటనే జగజ్జీవన్ రామ్ని ఈ కాంగ్రెస్ వాళ్ళు, అందులో ముఖ్యులు, అతన్ని ట్రాప్ చేశారు. అతన్ని కాంగ్రెస్ ఏజెంట్గా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనవాదుల ఏజెంట్ ఎట్లయితే తయారయ్యాడో ఆ పద్ధతులు తయారు చేసుకున్నాడు. సో వీళ్ళు ప్రచారం చేసే అన్నీ కూడా అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ పొడిగించడానికి జగజ్జీవన్ రామ్ గారు చాలా ప్రతి సంవత్సరం అనేక మంది యాక్చువల్గా ప్రతిపాదన చేసిన వాళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే బ్రాహ్మిన్స్, బ్రాహ్మణ్ ఎంపీస్. ఏది రిజర్వేషన్ 10 సంవత్సరాలకు మళ్ళీ పొడిగించడం అనేది యాక్చువల్గా ఆయన 10 సంవత్సరాల రిజర్వేషన్ 10 సంవత్సరాలకు పరిమితం చేయమన్నారని చెప్పేసి మాట అవాస్తవం. 10 సంవత్సరాలకు రాజ్యాంగంలో ఉంది లేదు, 10 సంవత్సరాలకు పరిమితం అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి ఉంది, నేను చెప్తాను తర్వాత. ఏమిటంటే ఎడ్యుకేషన్లో తర్వాత ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ పరిమితి లేదు, నెంబర్ 1.
ఏమైనా పరిమితి గురించి మాట్లాడారు అంటే అది పొలిటికల్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు. పొలిటికల్ రిజర్వేషన్ వాళ్ళ అవసరాల రీత్యా అవసరాల కొరకే ఈ పార్టీలన్నీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఓకే. అందులో జగజ్జీవనరావు గారి పాత్ర లేదు, నా ఇంకొకరి పాత్ర ఎవరిది లేదు. అది వాళ్ళ అవసరాలు. పొలిటికల్ రిజర్వేషన్స్ అంటే ఏమిటి? పొలిటికల్ ఏజెంట్స్ కావాలి వాళ్ళకి. అవును. ప్రతి పార్టీకి వాళ్ళ ఏజెంట్స్ కావాలి. కారంచేడులో మాదిగలు నరికినప్పుడు అక్కడ పోయినటువంటి ఏజెంట్ ఎవరు? నేను పేరు చెప్పదలుచుకోలేదు, కానీ ఇంతకుముందే చెప్పాను. కారంచేడులో మాదిగలు నరికినప్పుడు అక్కడ మాదిగ మంత్రిని పంపించారు. చుండూరులో మాలలు నరికినప్పుడు మాల మంత్రిని పంపించారు. ఈ ఏజెంట్స్ కావాలి కదా వాళ్ళకి. కాబట్టి రాజకీయ రిజర్వేషన్ జోలి వాళ్ళు పోరు. అవును. ఇప్పుడు కూడా ఎక్కడ దాడులు జరిగితే అక్కడికి ఎస్ఐ స్థాయిలో, సిఐ స్థాయిలో, ఏసీపీ స్థాయిలో ఎవరుంటే ఆ దళిత వారిని పంపిస్తారు, మళ్ళీ అక్కడికే పంపిస్తారు కదా. అవును. అవునా? సో వాళ్ళకి ఆ ఏజెంట్స్ కావాలి. ఈ మనువాదులకి, ఈ దేశంలో ఉన్న మనువాదులకి మానవతావాదుల్లో కొంతమంది ఏజెంట్స్ తయారు చేయాలి. మానవతావాదం ఉన్నటువంటి ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, మాదిగ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇవి ఏ గ్రూప్స్ అయితే ఉన్నాయో వీళ్ళని పరిపాలించడానికి, వీళ్ళ నోరు మూయించడానికి కొంతమంది ఏజెంట్స్ కావాలి. ఆ ఏజెంట్స్ తయారు చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు. ఏజెంట్స్ ద్వారా చాలా పర్ఫెక్ట్ ఏజెంట్స్ కావాలి వాళ్ళకి. ఆ పర్ఫెక్ట్ ఏజెంటు అబద్ధాలని ప్రచారం చేయడంలో ఆరితేరిన వాళ్ళు వాళ్ళకి కావాలి. అందుకని రాజ్యాంగం మీద అంబేద్కర్ రాయలేదనే చర్చ నడుస్తుంది. జగజ్జీవనరావు గారు అంబేద్కర్ గారికి సహాయపడ్డారని చరిత్ర ఇది నడుస్తుంది. అసలు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు, జగజ్జీవనరావు గారు రాస్తే అంబేద్కర్ దొంగతనం చేసి తన పేరు రాసుకున్నారని కూడా ఒక చర్చ నడుస్తుంది. మారల జనాభా 15% కూడా లేదో తెలంగాణలో చెప్పి చర్చ జరుగుతుంది. తర్వాత మా దొబ్బితిన్నారనేటువంటి మహానుభావులు చెప్తున్నారు. వీళ్ళంతా చిన్నవాళ్ళు కాదు, వీళ్ళు చదువుకున్న వాళ్ళే. ఎందుకు జరుగుతుంది ఇది? మనువాదులకి ఎవడు ఎక్కువ అబద్ధాలు చెప్తాడో వాడు వాళ్ళకి ఏజెంట్గా తయారవుతాడు. ఓకే. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ ఆగస్టు 1 నుండి ఈరోజు నవంబర్ 30 ఈ 4 నెలలు పూర్తి స్థాయిలో ఉమ్మడి సమస్యల మీద ఎవరు గొంతెత్తినటువంటి పరిస్థితి కనబడలేదు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో ఉమ్మడి సమస్యల మీద మాదిగలు కలుస్తారా అసలు ఏంది అనేది మళ్ళీ నాకు పెద్ద సమస్య. 4 నెలలే కాదు, 2013లో ఎస్సీ ఎస్టీస్ స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ ప్రకారం ఫండ్స్ రావాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దాని మీద చర్చ జరిగిందా? ఎస్సీ ఎస్టీలలో 15% ఎస్సీలకు ఉండి 7.5% ఎస్సీలకు ఉంటే ఎస్సీలలో క్లాస్ 1 ఎంప్లాయ్మెంట్ ఇప్పటి వరకు 8% ఫిలప్ అయింది. క్లాస్ 2లో 12% ఫిలప్ అయింది. క్లాస్ 3లో 14% ఫిలప్ అయింది. దీని గురించి మాట్లాడారా వీళ్ళు ఎవరైనా ఈ 30 సంవత్సరాలలో? స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ గురించి మాట్లాడరు. తర్వాత ఈ మహానాయకుడు ఇక్కడ సిరిసిల్ల దగ్గర మాదిగల మీద దాడి చేస్తే వాళ్ళ గురించి మాట్లాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేశారు అక్కడ సిరిసిల్లలో. అదేవిధంగా చేవెళ్ళ దీని దగ్గర రీసెంట్గా లగచర్ల కాదు, చేవెళ్ళ ప్రాంతంలో మాదిగల చర్చను కూలగొట్టేసేసి మాదిగల మీద దాడి చేస్తారు. ఇది చేవెళ్ళ బీజేపీ. దాని గురించి మాట్లాడరు. వీళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్ మా జనాభా పెరిగింది, దాని ప్రకారం రిజర్వేషన్ పెంచమని మాట్లాడరు. దీని అర్థం ఏమిటి? ఇది మనువాదుల ఏజెండానా కాదా అంటానికి ఇవన్నీ సాక్ష్యాలే కదా. స్పెషల్ కాంపోనెంట్ ఫండ్స్ ఏమైనా అని ఎందుకు మాట్లాడరు? ఎక్కడైనా మాట్లాడారా? ఈ మందకృష్ణ నాయకుడు, మహానాయకుడు ఎక్కడైనా మాట్లాడాడా? చాలా ఇప్పుడు అంటే అవి ఆయన పెట్టుకున్న ఏజెండా ఉన్న వాటిలలో మా వాటా మాకు కావాలని చెప్పి చేస్తారు. మిగతా వాళ్ళు చేస్తారు. ఎవడొద్దన్నాడు? నువ్వు ఉన్న వాటా అడిగితే దానికి మాలల వ్యతిరేకం కాదు. ఈరోజు నేను మాలల తరపున మాట్లాడాల్సిన పరిస్థితి నేను నెట్టబడ్డాను. కారణం ఏంటంటే మాల మేధావులంతా మనువాదులు. నరేంద్ర మోడీ గారు మానవతావాది అని చెప్పడంలోనే నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన ఆ మాట నకపోయేది ఉంటే ఈరోజు నేను రాకపోదును. ఈ మాల ఆత్మీయ సమ్మేళనంలో గోపీనాథ్ గారు కనబడకపోయేదా? చెప్పలేము అది. ఎందుకంటే నా ఉద్దేశం మీరు రావడం కోసం నా పొలిటికల్ కాన్షియస్నెస్ ఏమిటంటే అమెరికా రష్యా 2 ఈక్వల్గా ఉన్నప్పుడు
యుద్ధాలు జరగలేదు, ప్రపంచం ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు రష్యా ఎప్పుడైతే పడిపోయిందో అమెరికా విజృంభిస్తుంది, ఆయుధాలు అమ్ముకొని బతుకుతుంది. అమెరికా ఆదాయం మొత్తం కూడా ఆయుధాలు, తర్వాత డ్రగ్స్, అమెరికా ఆదాయం మొత్తం కూడా. తర్వాత ఇక్కడికి వచ్చేవరకు ఒకవైపున మాదిగల మొత్తాన్ని మిస్గైడ్ చేస్తూ మనువాదులకి టోకెన్గా అమ్ముతుంటే దానికి కౌంటర్ ఫోర్స్ తయారు చేయాలి కదా. కౌంటర్ ఫోర్స్ ఏ విధంగా మాదిగలకు అప్పీల్ చేస్తున్నాం, మీరు ఆ ట్రాప్లో పడకండి, ఆ ఉచ్చులో పడకండి. ఎందుకంటే మాదిగల్ని అన్టచబుల్స్గా డిక్లేర్ చేసిన వాళ్ళు ఈ మనువాదులు. మనువాదాన్ని, మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకొస్తామని ధీరాలు తీస్తున్నది వాళ్ళు. వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు ఏ విధంగా వీళ్ళంతా నమ్ముతూ అమాయక మాదిగల్ని ఎట్లా అమ్ముతావు? దానికి ఒక ఇప్పుడు శత్రువుని చూపించేటప్పుడు కూడా ఈక్వల్ శత్రువు. నువ్వు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బాపనుడు జోలిపోవు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కమ్మోళ్ళ జోలిపోవు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రెడ్ల జోలిపోవు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వెలమల జోలిపోవు. దళితుల మీద దాడులు జరిగినప్పుడు కూడా ఎక్కడా మాట్లాడవు. మరి ఇదేంటి? అందుకని నిద్రపోకుండా నిద్ర మేల్కోండి, లెట్ అస్ గెట్ యునైటెడ్ అని చెప్పడానికి ఈ మీటింగ్నే వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు అంటే రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది అని చెప్పేసి మొన్నటి ఎన్నికలకు ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. రాజ్యాంగం మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావద్దు అని చెప్పేసి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా మీరు చాలా కీలకంగా పనిచేశారు, భారత్ బచావో కానీ ఇంకా చాలా విషయాలు. అయితే ఇప్పుడు ఈ భారత రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో మనం ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్టీలో కూడా కొంతమంది కానీ రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పనుల కోసం వాళ్ళు ఇక్కడ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. రాజ్యాంగాన్ని కాపాడాలని నిలబడేటువంటి గొంతులు ఏమైనా ఉన్నాయంటే అది కేవలం ఎస్సీలు లేదంటే మైనార్టీలు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనమే ఈ పంచాయతీల్లో ఉంటే రేపు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం జరిగే ఉద్యమాలు ఉంటాయా? అసలు రాజ్యాంగం భవిష్యత్తు ఏంది ఫ్యూచర్లో? ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి జనాభా చాలా ఎక్కువే ఉన్నారు. అన్ని కులాలు ఉన్నారు. ఓపెన్గా మాట్లాడకపోవచ్చు. ఈ రాజ్యాంగం కావాలి అనుకునే వాళ్ళు, ఇంక్లూడింగ్ అయోధ్య జడ్జిమెంట్లో కూడా రాజ్యాంగమే కదా వాళ్ళకి జడ్జిమెంట్ ఇప్పించింది. దాని తర్వాతనే కదా వాళ్ళు కట్టుకున్నారు రామాలయాన్ని. అవునా? సో రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఉంటుంది. మనువాదులకు లేదు. యావరేజ్ ఇండియన్ సిటిజన్కి ఆ బాధ్యత ఉన్నది. దాని విషయంలో వాళ్ళు తర్వాత మేము అది కొనసాగిస్తాం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక స్లోగన్ ఏదైతే ఉందో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, తద్వారా దేశాన్ని రక్షించుకుందాం అనేటువంటి ఆ నినాదాలు ఏవైతే వాటిని కొనసాగిస్తాం. అనేక రూపాయలు ఇప్పుడు కూడా రేపు నేను చెప్పబోయేది అది, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, తద్వారా దేశాన్ని రక్షించుకుందాం అనే స్లోగనే ఇస్తాము. అయితే ఈ టెంపరీ ఫేజ్ ఏదైతే ఉందో, ఈ టెంపరీ ఫేజ్లో అబద్ధాలు వన్ సైడెడ్గా రాజ్యం వెళ్ళొద్దు. అంటే ఇప్పుడు రాజ్యాంగం కాపాడుకుందాం అనే విషయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత పతనం అవుతుంది, జీడిపి తగ్గడము, లేదంటే ఇప్పుడు అదాని ప్రపంచవ్యాప్తంగా అదాని దొంగ అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. కానీ మనం ఈ కొట్లాటల్లో ఉండి అసలు విషయాన్ని మర్చిపోతున్నామో అనే ఒకే విషయం. ఈ మందకృష్ణకి, ఎంఆర్పిఎస్ నాయకుడికి అదాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. అదాని ఈ దేశాన్ని మొత్తం లూట్ చేస్తున్నాడు. తర్వాత జీడిపి పడిపోవటానికి అదాని అంబానీలే కారణం. తర్వాత ఈ గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ చాలా వైడెస్ట్గా ఉందని చెప్పినటువంటి దానికి వీళ్ళే కారణం. కానీ మరి ఈ చిన్న ఉద్యోగాలు లేకుండా పోతున్న క్రమంలో 92% ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉన్న క్రమంలో, ఒక మెడికల్ కాలేజ్ తప్ప మిగతా దగ్గర అన్ని అడ్మిషన్స్ ఓపెన్గా ఉన్న కాలంలో నీకు ఈ పంచాయతీ ఎందుకు? ఇది ప్రాథమికం కాదు కదా. మరి అదాని ప్రపంచవ్యాప్తంగా నేరస్తుడని చెప్పేసి డిక్లేర్ చేసిన న్యూయార్క్ కోర్టు ఏదైతే ఉందో, ఈస్టర్న్ కోర్టు, మరి మోడీ మాట్లాడరు. కానీ నువ్వు మాట్లాడు కనీసం. నువ్వు కనుక అంత ప్రజాస్వామికవాది అయితే నువ్వెందుకు మాట్లాడలేదు? గత 2014 నుంచి 2024 వరకు డెవలప్మెంటల్ ఇండిసెస్ అని ఆకార్ పటేల్ ఒక బుక్ రాస్తాడు.
డెవలప్మెంటల్ ఇండిసెస్ అని. అందులో 52 సూచికలు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. వైద్య రంగం, విద్యారంగం, అదేవిధంగా ఎకనామిక్స్లో, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్లో, ఈ మొత్తం కూడా అట్టడుగు స్థాయికి దిగజారిపోతున్నాయి. వీళ్ళు వీడెం అనే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వెరైటీ ఆఫ్ డెమోక్రసీస్ అనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెమోక్రసీ స్టడీ చేసేటువంటి ఆర్గనైజేషన్. వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో ప్రజాస్వామిక విలువలు అంగీకరించలేనంత స్థాయికి దిగజారిపోయినాయి అన్నాడు. అన్యాక్సెప్టబుల్ లెవెల్స్కి దిగజారిపోయింది ఇది అంటాడు వీడెం. వెరైటీ ఆఫ్ డెమోక్రసీ స్వీడన్లో ఉంటుంది ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ స్టడీ చేస్తుంది. దే ఆర్ నాన్ పొలిటికల్ అటాచ్డ్ అది. అది ఆ విధంగా చెప్పింది. ప్రపంచ ఆహార భద్రత సూచికలో ఇండియా 111వ స్థానంలో ఉంది. కానీ నేను 17 దేశాలు తిరిగాము. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా హ్యూమన్ రిసోర్సెస్, మినరల్ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్ ఇండియాలో ఉన్నంతగా ఎక్కడ లేదు. ఇట్ ఈస్ ద రిచెస్ట్ మినరల్ రిసోర్స్ కంట్రీ. కానీ ఇండియాలో ఉన్నటువంటి యావరేజ్ కన్సంప్షన్ ఎంత? 111వ స్థానంలో తిండి. ఇప్పటికీ 20 కోట్ల మంది జనాభా తిండి లేక చస్తున్నారు. కరోనా సమయంలో కూడా సో ఇది విశ్వగురువు కదా ప్రపంచానికి, అయ్యగారు చెప్పినట్టు. మరి విశ్వగురువు అన్నప్పుడు ఇంత దరిద్రంగా ఎందుకు వచ్చింది? దెర్ ఆర్ ఎవిడెన్సెస్, రిపోర్ట్స్ అనేవి వాటిని కండెమ్ చేయరు. సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్ అని మాట్లాడుతారు కదా. మణిపూర్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళని చంపుతున్నారు కదా, కుక్కీస్ని, మైటీస్ని. ఇది ట్రైబల్ కాన్ఫ్లిక్ట్ కాదు, అదానీకున్న మణిపూర్కు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది. అదానీ మినరల్ రిసోర్సెస్ కొరకు అక్కడ డ్రిల్లింగ్ చేస్తుంటే అప్పుడు తిరగబడ్డారు వాళ్ళు, పర్వతాల మీద ఉన్నవాళ్ళు. సో సమాజం పట్ల నిజంగా నిజాయితీ కనుక ఉన్నట్లయితే ఇది పట్టించుకోవాలి కదా. ఇప్పుడు అదానీ నేరస్తులని తేలింది, తేల్చారు వాళ్ళు. మరి నువ్వు మాట్లాడు, కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వు. కానీ నువ్వు ఇస్తే మాత్రం యు ఆర్ ఫినిష్డ్. ఇప్పుడు యజమాని కుక్కలను పెంచుకునేది కుక్క తన మీద మొరగటానికి కాదు, బయట వాళ్ళ మీద మొరగటానికి పెంచుతాడు. వాళ్ళు కాదు కానీ మరి ఈ మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడలేదు. మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్నా లేదా? ఒక్కసారి మిగతా నాయకుల గురించి అడుగుతున్నాను. ఒకటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కన్సర్న్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అదానీ మీద రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత సౌత్ ఇండియాలో ఉన్నటువంటి డబ్బులంతా కూడా గుజరాత్కి, బీహార్కి, యూపీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పి కూడా చెప్పాడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో. మరి ఆయన చెప్పినట్టే కదా. ఈవీఎంల మీద, ఈవీఎంలు గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బట్టి వామన మిశ్రం గారు పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. ఇప్పుడు ఎలన్ మస్క్ కూడా చెప్పాడు ఈవీఎంలు కెన్ బి మేనేజ్డ్ అని. డైరెక్ట్గా నాకు ఒక టెక్కీ అతను కూడా చెప్పాడు, మరి వచ్చి సాక్ష్యం ఇస్తామని నేను కేసు వేస్తానంటే నన్ను చంపుతారు సార్, బయటకు రాకముందు చంపేస్తారు, కాబట్టి నేను సాక్ష్యం ఇవ్వను. ఈ మహారాష్ట్ర ఎన్నికలు ఈవీఎంల యొక్క ఫలితమే కదా. ఇంకా చెప్పాలంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు 164 సీట్లు 164 వన్ సైడ్గా ఎట్లా వస్తాయి? 3 పార్టీలు కాదు సార్, 3 పార్టీల పొత్తు. అది 3 పార్టీల పొత్తు కాదు, 3 పార్టీలు కలిపిన ఈవీఎంల పొత్తు అది. ఓకే ఓకే. కాబట్టి హర్యానాలో చూడండి, మరి జార్ఖండ్ ఎందుకు వచ్చింది అంటారు అనుకోండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చాలామంది మేధావులు నాతో మాట్లాడారు. అట్లా జరిగితే అన్ని చోట్ల జరగాలి కదా, ఇక్కడ అది చాలామంది డౌట్ కదా. నేనేమన్నంటే నేను దొంగతనం చేయదలుచుకున్నా. ఒక 10 ఇళ్ళు ఉన్నాయి. 10 ఇళ్లల్లో నేను చూసేది ఏమిటి? దొంగతనం చేయదలుచుకున్నప్పుడు నేను పట్టుబడతానా లేదా, అక్కడ డబ్బు ఉందా లేదా, అక్కడ ఎవరైనా కాపలదారుడు ఉన్నారా లేదా, ఆ దొంగతనం వల్ల నాకేమైనా ఉపయోగం ఉంటుందా లేదా. ఫలితం లేని పని చేయొద్దు కదా. ఆ ఇంట్లో ఏం లేదనుకున్నప్పుడు ఎందుకు పోతాం? కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే దొంగ అక్కడే దొంగతనం చేస్తాడు. ఈవీఎంలు పెట్టడం కూడా అదే పద్ధతిలో పెడతారు అంతే. ఓకే సార్. ఈవీఎంలు కూడా ఆ పద్ధతిలోనే పెడతారు. ఇది మ్యాన్మేడ్ మిషన్. ఈ మ్యాన్మేడ్ మిషన్ని
మ్యాన్ ఆపరేట్ చేయలేడా? చేయొచ్చు. చేయొచ్చు కదా. కాబట్టి ఇప్పుడు భారతదేశంలోకి ఉన్నటువంటి ప్రథమ శత్రువు ఎవరంటే ఈవీఎంలు. భారత ప్రజాస్వామ్యానికి ప్రథమ శత్రువు ఎవరంటే ఈవీఎంలు. దాని కజిన్ ఎవడంటే మనువాదం. ఓకే. స్టేట్ పవర్నేమో ఈవీఎంలు ఇస్తాయి, స్ట్రీట్ పవర్నేమో మనువాదం ఇస్తుంది. కాబట్టి స్టేట్ పవర్ ఈవీఎంల ద్వారా, స్ట్రీట్ పవరు మనువాదం ద్వారా వీళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటారు. ఈ దేశం మీద వీళ్ళకి ప్రేమ లేదు. 2005 వరకు నా క్లాస్మేట్స్ మొత్తం కూడా అమెరికాలో వెళ్తే, చాలామంది అమెరికా వెళ్తే 2005 వరకు నేను వీసా పాస్పోర్ట్ కూడా అప్లై చేయలేదు. ఈ దేశం నాది, ఈ భూమి నాది అనుకోని. ఓకే. కాబట్టి నన్ను ఎట్లా దేశద్రోహి అంటారు? ఓకే. ఎవరు దేశద్రోహులు? ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాడు ఈ దేశం యొక్క రిసోర్సెస్ మొత్తాన్ని ఉపయోగించేసి డెవలప్ చేయాలి కదా. చేశారా? అదానీ అంబానీలకే కట్టబెడతావా ఇది మొత్తం కూడా? మరి ఈ మహానాయకుడు ఎందుకు మాట్లాడు దాని గురించి? స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ గురించి ఎందుకు మాట్లాడాడు? ఇవి డే టు డే ఇష్యూస్ కదా ఇవి. వర్గీకరణ చేసుకో, నీ మాట నువ్వు తీసుకో, ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఐఎమ్ నాట్ ఎగెన్స్ట్ ఇట్. నేను దానికి 2005లోనే అంతకన్నా బెటర్ సొల్యూషన్ రాశాను. 2005లోనే ఏప్రిల్ 14వ తారీఖున. కాబట్టి అసలైన ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక డైవర్ట్ పాలసీస్ ఇవి. ఓకే. వీళ్ళు యునైట్ కాకుండా ఉండాలి, తర్వాత డైవర్ట్ చేయాలి, అధికారం వైపు అడుగులేయొద్దు. నేను మాలామాదిగలకు కూడా క్లియర్గా ఒక కాల్ ఇస్తున్నాం. మీరు అడుక్కు తినడానికి సిద్ధమవుతున్నారా? దానిలో పోటీ పడతారా? అధికారం కొరకు పోటీ పడతారా? కాంశీరామ్ గారి పాలసీలను తీసుకోమని చెప్తాను. కాంశీరామ్ గారు చెమారు, జగజ్జీవన్ రామ్ చెమారు. కాంశీరామ్ గారు మాట ఎత్తే ధైర్యం కూడా లేదు వీళ్ళకి. మేము మాదిగలము, మేము చెమారలమని చెప్పుకునే వాళ్ళకి కాంశీరామ్ గారు మాట ఎత్తే ధైర్యం లేదు. కాంశీరామ్ గారి విగ్రహాలు ఎప్పుడైనా ఎంఆర్పీస్ పెట్టిందా? అసలు కాంశీరామ్ విగ్రహాలే చాలా తక్కువ పెట్టలేదు కదా. సో నేను అనేది ఏమిటంటే, అందుకనే వీళ్ళకి ప్రశ్న ఏమిటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా అడుగు తినడానికి పోటీ పడతారా? అధికారం కొరకు పోటీ పడతారా? అటువైపు అడుగులేస్తారా? ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే ఈరోజు ఇంటర్వ్యూలో December 1కి సంబంధించిన విషయాలు చాలా అడిగి తెలుసుకున్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఎవరైనా ఏదైనా ఈ అంశం మీద చర్చించడం కోసం సిద్ధంగా ఉంటే తప్పకుండా ఎన్ఎన్ మీడియాకి నాకు ఫోన్ చేయండి. ఇవే అంశాల మీద ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలు కానీ, ఇప్పుడు జరుగుతున్న అంశాలు, జరగబోయేటువంటి అంశాలు ఏదైనా కూడా చర్చించడానికి ఎన్ఎన్ మీడియా వేదికగా ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ డిబేట్కైనా గోపీనాథ్ సార్తో కూర్చొని, లేదనంటే ఇంతకుముందు మనం చేసిన ఇంటర్వ్యూలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరితో కూర్చొని డిబేట్ చేయడానికైనా కూడా అందరూ సిద్ధంగా ఉంటారు. మేము ఎన్ఎన్ మీడియా వేదికగా డిబేట్ చేయించడం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి వ్యక్తుల్ని టార్గెట్ చేసుకోవడము ఇంకా కాదు, ఈ అంశాల మీద ఏ అంశాలు అయితే ఇప్పుడు ప్రచారం నడుస్తున్నాయో వాటికి సంబంధించిన అంశాల మీద ఎలాంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఆలోచనలో ఉండేదంటే ముందుకు రావచ్చు. ఈ కార్యక్రమంలో ఒకవేళ మీకు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా తప్పు అనిపించినా కూడా దాన్ని ఖండించడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ అది తప్పు అని అంటే నిరూపించడానికి మీరు ముందుకు వస్తే సరిపోతుంది. ఎన్ఎన్ చూస్తూనే ఉండండి, ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.